హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోద్రి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో అందరికీ ఉన్న ప్రాబ్లం పింపుల్స్, హెవీ పింపుల్స్తో కానీ చిన్న చిన్న పింపుల్స్తో కానీ సఫర్ అవుతున్న వాళ్ళు. సో పింపుల్ ఫేస్ వాష్ మాట. సో కొంతమంది సోప్ పెడితే మండుతుంది, క్రీమ్స్ యూజ్ చేస్తే అనీజీగా ఉంటుంది అని అంటున్నారు కదా. సో పింపుల్ జెల్ అండ్ ఆయిల్ కంట్రోల్కి కానీ పింపుల్స్ రిమూవింగ్ కానీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. పింపుల్స్ అన్నీ వెంటనే కంట్రోల్లో ఉంటుంది అండ్ ఆయిలీనెస్ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ కూడా మంచి బ్రైట్గా, గ్లోయింగ్గా, వైట్గా కనిపిస్తుంది. సో ఈ పింపుల్ జెల్ పింపుల్ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ కానీ పింపుల్స్ మార్క్స్ కానీ రిమూవ్ అయ్యి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. చాలామందికి పింపుల్ ప్రాబ్లం అనేది ఉందండి. యాక్నీ పింపుల్స్ అయినా, డాండ్రఫ్ పింపుల్స్ అయినా, హీట్ వల్ల వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి అన్నమాట. సో ఒక ప్రాబ్లం వల్ల అని కాదు, చాలా ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. సో మీకు ఏ పింపుల్స్ ఉన్నా సరే ఒక్కసారి మీ ఫేస్ పిక్ అనేది బ్యాక్ కెమెరా నుంచి తీసి వాట్సాప్ చేయండి. సో ఇన్ఫెక్షన్ పింపుల్స్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ, చికెన్, మటన్, ఎగ్ ఇలాగా ఎగ్ తీసుకోవచ్చు, చికెన్, మటన్ తీసుకోవద్దు. సో చికెన్ కానీ, నెక్స్ట్ వచ్చి పికిల్స్ కానీ ఇలాంటి ఏవి తీసుకోవద్దండి. అండ్ ఆయిలీ ఫుడ్స్ కూడా మ్యాక్సిమం స్టాప్ చేసేయండి. సో స్టాప్ చేసేసి నేను చెప్పినవి ఫేస్ వాష్ కానీ, లేదా నైట్ క్రీమ్ కానీ, లేదా పింపుల్ సోప్ కానీ, సో ఇలా ఏదో ఒకటి యూజ్ చేస్తే మీకు పింపుల్స్ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది అండ్ స్కిన్ కూడా మంచిగా నీట్గా ఉంటుంది అన్నమాట. సో పింపుల్స్ ఉన్నప్పుడు మీరు ఇలా ఫుడ్ మెయింటెనెన్స్ చేయకుండా, ఏది క్రీమ్స్ అనేది మెయింటెనెన్స్ చేయకుండా వదిలేస్తే ఫేస్ అంతా పాడైపోతుంది. వన్స్ ఫేస్ అనేది పాడైందంటే రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. సో చూసి కొంచెం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయండి, ఓకేనా. సో మీకు ఏ పింపుల్స్ అయితే ప్రాబ్లం ఉందో, ఏ పింపుల్స్తో మీరు సఫర్ అవుతున్నారో, సో అది నాకు ఇలా వన్ సైడ్ అనేది పిక్ తీసి పెట్టండి. సో నేను చెప్తాను. ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ అన్నీ కూడా మంచి కంట్రోల్ అవుతాయి. పింపుల్స్ అనేది హెవీ అవ్వదు, పింపుల్ ఇన్ఫెక్షన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. సో యూజ్ చేయాలనుకుంటే తెలుసు కదా, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. సో మీ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు వాట్సాప్కి వచ్చి మీ డౌట్స్ అనేది అడగండి. సో మీ స్కిన్ ప్రాబ్లం బట్టి దయచేసి విసిగించద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అది 1 or 2 మెసేజెస్లో అడిగేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. సో హెవీ పింపుల్స్ ఉన్నట్టయితే జెల్ అనేది ఇస్తాను. సో నార్మల్ పింపుల్స్ ఉంటే ఓన్లీ చాలా లిటిల్ బిట్ ఉంటే మటుకి సో ఫేస్ వాష్తో సరిపోతుంది. హెవీ అయితేనే సో మీకు ఎక్స్ట్రా అనేది చెప్తాము. బట్ హెవీ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయదు, 1 or 2 మాత్రమే, ఎక్కువ యూజ్ చేయొద్దు. సో అతిగా తీసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లమే, ఓకేనా. మీరు నన్ను ఇవి అవి అని ఎక్కువ అడగద్దు. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి, లేదా నేను ఇది యూజ్ చేయండి అని చెప్తాను, అది మాత్రమే యూజ్ చేయండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆర్డర్ చేయాలనుకుంటే తెలుసు కదా, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే సజెస్ట్ చేయండి. డాండ్రఫ్ ఉంటే మటుకి డాండ్రఫ్ కూడా క్లియర్ చేసుకోండి, ఎందుకంటే డాండ్రఫ్ వల్లే పింపుల్స్ అనేది ఎక్కువ అవుతుంది, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.